మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత ప్రముఖ సినిమా నటుడు పవన్ కళ్యాణ్కి ప్రాణహాని పొంచి ఉందా? ఎందుకు ఈ డౌట్ వస్తుందంటే, మీరు గత 2 రోజులుగా వార్తల్లో వింటా ఉన్నారు. పవన్ కళ్యాణ్కి అనుచితుల నుంచి అపరిచితుల నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి, మెసేజ్లు వస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ని చంపేస్తామని బూతులతో విరుచుకుపడుతూ మెసేజ్లు పెడతా ఉన్నారు. దాని మీద ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా సీరియస్ అయ్యారు, సమీక్ష నిర్వహించారు. డీజీపీ కూడా సమీక్ష నిర్వహించారు, పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. పవన్ కళ్యాణ్ సెక్యూరిటీని కూడా పెంచుతూ ఉన్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ చంపాలనుకుంటుంది ఎవరు? అక్రమ బియ్యాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళ, లేదు అంటే స్మగ్లింగ్ మాఫియానా? ఏ మాఫియా పవన్ కళ్యాణ్ చంపాలనుకుంటుంది? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ విశ్లేషకులు లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే కార్తీక్. పవన్ కళ్యాణ్ చంపాలని చూస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతున్న విషయం. ఇప్పటికే హోంశాఖ కూడా దాని మీద దర్యాప్తు చేస్తూ ఉంది. ఎవరు చంపాలనుకుంటున్నారు? వాళ్ళ వెనకాల ఉన్నదెవరు? ఇప్పుడు మనం చూడాల్సింది పవన్ కళ్యాణ్ వల్ల ఎవరికి నష్టం, పవన్ కళ్యాణ్ వల్ల ఆర్థికంగా ఎవరికి నష్టం, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వల్ల రాజకీయంగా ఎవరికి నష్టం, అంతే రాజకీయంగా ఎవరి భవిష్యత్తుకు నష్టం అనేది ఫస్ట్ మనం ఆలోచించాలి. గత 5 సంవత్సరాల క్రితం, అంటే ఇన్ బిట్వీన్ 21, 22 ఆ ప్రాంతంలో కూడా ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ను లేపేద్దాం, చంపేద్దాం అని బెంగళూరులో వైసీపీకి చెందిన కొంతమంది కీలకమైన వ్యక్తులు సమావేశమయ్యారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఓకే, కీలకమైన వ్యక్తులు బెంగళూరులో సమావేశమై పవన్ కళ్యాణ్ ఉంటే, జనసేన పార్టీ ఉంటే మన వైసీపీ పార్టీకి రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది, జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది. ఎందుకంటే అతని క్రేజు, అతని సామాజిక వర్గము ఇవన్నీ చూసి అతనికి క్లీన్ చిట్ ఉంది, అవినీతి పరుడు కాదు, అవినీతి ఊరుకునేవాడు, దుర్మార్గుడు కాదు, మర్డర్లు చేసేవాడు కాదు, గొడవలు చేసేవాడు కాదు. అతని క్లీన్ చిట్ ఉంది, అతనికి బలమైన సామాజిక వర్గం ఉంది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ను మనము ఉంచితే ఎప్పటికైనా ప్రమాదం అనే ఉద్దేశంతో అప్పుడే ప్లాన్ చేశారు. పవన్ కళ్యాణ్ తొలగించుకుంటే ఇప్పుడు ఏమవుతుంది అని చెప్పి ఒక అంచనా వేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ను మనం చంపేస్తే రాష్ట్రంలో ఏమవుతుంది, మనం ఎటువైపు నుంచి సమస్యలు ఏమైనా ఎదుర్కోగలుగుతామా అని ఒక ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి ఏం చేశారంటే, ఓహో పవన్ కళ్యాణ్ చంపేస్తే మహా అయితే 1 నెల రోజులు హడావుడి ఉంటుంది, భావోద్వేగాలు కానీ ఇవన్నీ కూడా 1 నెల రోజులు ఉంటాయి అని ఒక అంచనాకు వచ్చి ఒక సిట్టింగ్ అయింది, చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్ ఏదైనా చూద్దాం అనుకున్నారేమో, తర్వాత అది ఇదైపోయింది. అట్లాగే పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటనకి వెళ్ళినప్పుడు, అలాగే పవన్ కళ్యాణ్ కాకినాడ రూట్లో వెళ్ళేటప్పుడు పోలీసులు బాగా అడ్డగించారు, బారికేడ్స్ పెట్టి పోనివ్వకుండా, వీళ్ళని రానివ్వకుండా. అప్పుడు పొలాలలో, కుంటలలో, కాలువల్లో కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు అభిమానులు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ వల్ల ఎక్కడికక్కడ అతను కదలకూడదు బయటికి, అతని దగ్గరికి జనాలు రాకూడదు, అభిమానులు రాకూడదు, కాపు సామాజిక వర్గం రాకూడదు అని ఎక్కడికక్కడ అడ్డగిస్తా వచ్చారు. అప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు బయటకు వచ్చాడు, కారులో నుంచి పైకెక్కి ఛాలెంజ్ చేసిరారు. మీరు ఇంకా విజువల్ చూడండి. ఛాలెంజ్ విసిరి సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పుడు వార్నింగ్ ఇచ్చాడు. సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు అడ్డుకున్నంత మాత్రాన ఏం జరగదు, చూసుకో, కాసుకో అని కూడా ఆ రోజు ఛాలెంజ్ విసిరాడు పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి థ్రెట్ అంటే వైసీపీ వల్లనే థ్రెట్ ఉంటుంది. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ పోనీ ఎవరికన్నా ఆర్థికంగా ద్రోహం చేశాడా, లేకపోతే ఏమన్నా కుటుంబాలను మర్డర్లు చేశాడా, ఎవరితో గట్టు తగాదా ఉందా, గట్టు తగాదాలు ఉందా, ఆస్తి తగలు ఏమీ లేవు పవన్ కళ్యాణ్కి. కాబట్టి పవన్ కళ్యాణ్ చంపే అవసరం ఎవరికి ఉండదు, ఒక వైసీపీకి తప్పక, ఒక మాఫియా బ్యాచ్ కి తప్ప, అవును, ఒక పొలిటికల్ వైసీపీ బ్యాచ్ కి తప్ప ఇంకా ఎవరికి ఉండదు. ఇప్పుడు కోర్టులో, మన పోర్టులో మొన్న బియ్యంకు సంబంధించి ఆ వ్యవహారము, కాకినాడ పోర్టుది,
ఆ అది ద్వారపూడి స్మగ్లింగ్ బ్రదర్స్. వ్యవహారాలు కథా వ్యవహారం అది చూశారు. ఆ మాఫియా అయినా అతని మీద దృష్టి పెట్టచ్చు, దానివల్ల అయినా ప్రమాదం ఉండొచ్చు. లేదా వైసీపీ వల్ల రాజకీయంగా ఇతను ఉంటే గనక మనకు భవిష్యత్తులో ఇబ్బంది అని చెప్పేసి వైసీపీ నుంచేనే థ్రెట్ ఉండొచ్చు. అవును. ఇతని సభల్లో, పవన్ కళ్యాణ్ సభల్లో దీంట్లో నాకు లాజిక్ అర్థమవుతుంది సార్, మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది. మొన్న ఈ మధ్య విజయసాయి రెడ్డి ట్వీట్ చేశాడు, ఉమ్, పవన్ కళ్యాణ్ మంచివాడు, సీఎం అయితే బాగుంటుందని చెప్పేసి. ఎందుకంటే రేపు పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏమైనా చేసినా సరే వీళ్ళ మీద తప్పు రాకుండా మేము పవన్ కళ్యాణ్ అంటే అభిమానించే వాళ్ళ మీద అదే 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 నేను అదే చెప్తాను. దానికి ఎట్లుంటుందంటే కడప జిల్లా రాజకీయం ఎట్లా ఉంటుందంటే, బలిచ్చే ముందు నీకు బొట్లు గిట్లు పెట్టి దండలు గిండలు అన్ని వేసేసి అవును, సూపర్ 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 అంటారు, తర్వాత బలి ఇచ్చేస్తారు. వివేకానంద రెడ్డి గారిని చేసినట్టు. ఎట్లా కడప జిల్లా రాజకీయం ఉంటుంది. చాలా మంచోడు కార్తీక్, చాలా మంచోడు, చాలా మంచి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి అని అంటారు, కార్తీక్ వేసేసింటారు. ఇది అనుమానం బలపడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా మంచోడు, పవన్ కళ్యాణ్ చాలా మంచోడు, మంచి నాయకుడు, సీఎం అయ్యే శక్తి ఉంది అని వీళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి, చంద్రబాబు నాయుడుకి ప్లస్ పవన్ కళ్యాణ్కి మధ్య చిచ్చు పెట్టడానికి ఇటువంటి డైలాగులు అంటారు. కాకపోతే ఇటువంటి డైలాగులు విని 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 పవన్ కళ్యాణ్కు ఇన్ని రోజులు అయిపోయినాయి, అన్ని చూసేశాడు పవన్ కళ్యాణ్. వీళ్ళు ఎన్ని డైలాగులు ఇచ్చుకున్నా కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన మాట, చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల పాటు ఆయనే సీఎం గా కొనసాగుతారు క్లియర్ గా చెప్పాడు అని క్లియర్ కట్ గా అసెంబ్లీలోనే ప్రకటించేశాడు. అవును అవును. పవన్ కళ్యాణ్ కావాల్సిందేంది, చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిందేంది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో కంపెనీలు రావాలి, రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలి, రాష్ట్రంలో ప్రతి ఊర్లో నీళ్లు ఉండాలి, ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో పంటలు పండాలి. ఇది పవన్ కళ్యాణ్ యొక్క ముఖ్య ఉద్దేశం. పవన్ కళ్యాణ్ దానికి ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు అయితే చేస్తారు, నాకు పదవి కాదు ముఖ్యము, మన రాష్ట్రం బాగుండడం ముఖ్యము అనే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారి. అవి అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు అయితే చేస్తారు అని ఆ బాధ్యత ఆయనకు, ఆ పదవి కూడా ఆయనే చేయని, మనకు ప్రజలు ముఖ్యము, రాష్ట్రం ముఖ్యము, పదవులు కాదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఆ విధంగా చెప్పాడు. వీళ్ళు ఎన్నైనా చెప్పుకుంటుంటారు. ఇంకో విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ సభల్లో కొన్ని రౌడీ గంజాయి బ్యాచ్ గ్యాంగులను పంపించేవాళ్ళు. ఆ గ్యాంగులు ఏంటంటే పవన్ అలజడి సృష్టించడానికి ఆ క్రౌడ్లో ఏం చేసేవారంటే బ్లేడ్లు తీసుకొని బ్లేడ్లు ఇక్కడ పెట్టేసి కోసేస్తుంటారు. అభిమాన పేరుతోనే పోతారు. మళ్ళీ అభిమానం అంటే నేను కోస్తుంటారు, చురుమంటుంటాయి. అంటే ఆ బ్లడ్ చూసి ఎవరో పొడుస్తున్నారనో, ఏదో కత్తిపోట్లు జరిగాయని చెప్పేసి అక్కడ అలజడి జరిగి ఒకరినొకరు తొక్కిసలాట చేసుకొని లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం అని, భవిష్యత్తులో అతని మీటింగులకు పర్మిషన్లు లేకుండా చేయాలని ఇది ఒక ప్రీ ప్లాన్. ఇప్పుడు తొక్కిసలాట జరిగింది అనుకోండి, జరిగితే ఏమవుతారు, నెక్స్ట్ మీటింగ్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా పోలీసు వాళ్ళు, సార్ లాస్ట్ టైం మీకు ఇట్లా తొక్కిసలాట జరిగింది, మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము, మాకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, మీ మీటింగ్ ఇక్కడ పెట్టుకోవడానికి లేదు, ఎక్కడైనా దూరంగా గ్రౌండ్లో పెట్టుకోండి, పబ్లిక్లో పెట్టుకోవద్దండి అని చెప్పడానికి ఇటువంటి సీన్లు క్రియేట్ చేస్తారు. అట్లాగే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఒక మీటింగ్ లో కూడా కాలువలో పడి చనిపోయారు తొక్కిసలాట్లు. ఆ సంఘటన వెనుక కూడా కొన్ని దుష్టశక్తులు అక్కడ ప్లాన్ చేశాయి. అది చంద్రబాబు నాయుడు మీటింగులకు చెడ్డ పేరు తీసుకుని రకరకాల, అంటే ఒక వ్యక్తికి చెడ్డ పేరు తీసుకురావాలా, అతని పని చేయకుండా మనం డిస్టర్బ్ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయంటే నేను చెప్తా. పవన్ కళ్యాణ్ ఓపెన్ టాప్ జీపులు ఎక్కద్దు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి మనం చెప్పేది ఏంటంటే, ఓపెన్ టాప్ జీపులు ఎక్కద్దు, మీ మీద పెట్రోల్ బాంబులు విసిరే అవకాశం ఉంది, అదొక ప్రమాదం. ఓపెన్ టాపులు ఎక్కిదం వల్ల మిమ్మల్ని ఎక్కడి నుంచో మంచి రాయితో మీ తలను పగలగొట్టే అవకాశం ఉంది. ఇట్లా ఒకటి. అట్లా ఇంకా వెహికల్స్ ద్వారా ఇసుక లారీలతో గుద్దించాలా ఈ అంటే కనుక అది వీలయ్యేది కాదు, అది ఓల్డ్ సిస్టమ్. ఇంకోటి, ఓపెన్ టాపుల జీపుల మీద సుపారీ గ్యాంగులతో ఎవరినన్నా దాన్ని కాంట్రాక్ట్ మాట్లాడితే చెట్ల మీద నుంచి కూడా షూట్ చేసే అవకాశం ఉంది.
మిద్దెల పీజు నుంచే షూట్లు చేసే అవకాశం ఉంది. మొన్న ట్రంప్ను ఎలా షూట్ చేశారు? అవును అవును కాబట్టి పవన్ కళ్యాణ్ జీపులు ఎక్కి టాపులు ఎక్కి అభివాదాలు ఇవన్నీ చేయకపోవడం మంచిది. ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత తీసుకురాలేము. అవును నీలాంటి నాయకుడు పోతే మళ్ళీ పుట్టేదానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టచ్చేమో. నీలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఇంకా 30-40 ఏండ్లు, మీ ప్రాణం ఉన్నంత వరకు ఒక 100 సంవత్సరాలు బతికినా, 80 ఏండ్లు 90 ఏండ్లు బతికినా, ఇంకా 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి అవసరం. అవును కాబట్టి మీ ప్రాణాన్ని మీరే కాపాడుకోవాలి, ఎవరు కాపాడలేరు. అంతే కదా? అవును మీరే జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక స్టేజీ వరకు మనం రక్షణ ప్రొటెక్షన్ తీసుకుంటాం. పోలీసులైనా ఇంకెవరైనా ఒక స్థాయి వరకు ఇస్తారు. అభిమానులైన ఎవరైనా ఒక స్థాయి వరకు. మీకు ఏదైనా జరిగితే గనక నీకు కొన్ని వేల లీటర్ల రక్తం ఇవ్వగలుగుతారు. మీకు బాడీలో ఏదైనా డ్యామేజ్ అయింది, ఒక లివర్ జరిగిందంటే కనుక కొన్ని కేజీలు లివర్ ఇవ్వగలుగుతారు అందరూ. మీకు కిడ్నీ పోయిందంటే కనుక కొన్ని లక్షల కిడ్నీలు ఇవ్వగలుగుతారు కొందరు. కానీ మీ ప్రాణం పోతే మాత్రం తెచ్చివ్వలేరు పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు అందరి రాష్ట్రంలో ప్రధాన సమస్య ఏంటంటే పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణే ఎవరికి సమస్య? పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీకే సమస్య, మాఫియాకి సమస్య, అక్రమదారులకు సమస్య, వైసీపీ పార్టీకి సమస్య. ఎవరైతే మాఫియా గ్యాంగులు ఉన్నాయో, ఎవరైతే అక్రమాలు చేస్తారో, ఎవరైతే గంజాయి వ్యాపారాలు చేస్తారో, ఎవరైతే ఏమి ఈ అక్రమ లిక్కర్ మాఫియాలు చేస్తారు, ఈ మాఫియాలకే ఇబ్బంది పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి మీరు వెళ్ళే ప్లేస్ కానీ చాలా జాగ్రత్తగా ముందుగా చెక్ చేసుకోవాలి. చుట్టుపక్కల చెక్ చేసుకొని, అంటే మిమ్మల్ని ఏ యాంగిల్లో అయినా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే మీకు హాని కలిగించాలని ప్రయత్నం చేస్తారు. అట్లాగే మీరు వితౌట్ ఎక్కడ పడితే అక్కడ కార్లు ఆపకండి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడంటే పోతు దారిలో సడన్ గా కారు ఆపేస్తాడు. ఆపేసి అబ్బాయి ఉన్నాడనో అమ్మాయి ఉందనో పలకరిద్దామనో అని ఆపేస్తాడు. అట్లా మీరు ఆపకండి. ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ మీ సెక్యూరిటీ వాళ్ళు చెబితే దాని ప్రకారం మీరు నడుచుకోండి. మ్యాక్సిమం మీరు మీ సెక్యూరిటీ వలయంలోనే ఉండండి, వలయం దాటి బయటికి రాకండి. అట్లాగే పవన్ కళ్యాణ్కి ఒక్కడికే ప్రమాదం లేదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రమాదం ఉంది. అది కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడైనా వెళ్ళేటప్పుడు వీళ్ళందరికీ ప్రాణం ఉంటుందండి సార్. వీళ్ళందరికంటే ఇప్పుడు ఇష్యూ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ నేను ముందే చెప్పాను, డే 1 చెప్పాను. మొన్న విజయసాయి రెడ్డి గారు చేసిన కామెంట్ రోజు నేను ఒక వీడియో చేశాను. ఏంటంటే ఆయన ఏమంటాడు, 4.5 సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వస్తాం, బతుకుంటే చంద్రబాబు అరెస్ట్ చేస్తాం అంటాడు. బతుకుంటే అనే పదం ఎందుకు వాడతాడు? సహజంగా చంపాలని కోరుకుంటున్నారా, చావాలని కోరుకుంటున్నారా? అదే అందుకే మనం ఈ అంశాలన్నీ ఒకసారి పరిశీలించి చంద్రబాబు నాయుడు గారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక చిన్న పదం కూడా గుర్తు చేస్తారు. నాగార్జున యాదవ్ వైసీపీ అధికార ప్రతినిధి వాళ్ళ ఛానల్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని అప్పుడంటే దేవుడు వదిలిపెట్టాడు కానీ ఇప్పుడు వదిలిపెట్టడు అని మాట్లాడతాడు. ఖచ్చితంగా సస్తాడు అని మాట్లాడతాడు. ఏందా పదం? అంతే అదే వీళ్ళు. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలని ఎందుకు చెప్తారంటే పవన్ కళ్యాణ్కి ఒకరికే కదా ఆపద, చంద్రబాబు నాయుడు గారికి ఆపద ఉంటుంది, లోకేష్ గారికి కూడా ఆపద ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురే కదా లీడర్స్, ప్రధానంగా ఉన్నవాళ్ళు. అవును, భవిష్యత్తు లీడరు లోకేష్, అవును, ఇప్పుడు లీడరు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. అవును, ముగ్గురులో కూటమిని డిస్టర్బ్ చేయాలంటే, భయపెట్టాలంటే ఎవరినో ఒకరిని లేపేయాలి. చిక్కితే పవన్ కళ్యాణ్ లేపుదాం, లేకపోతే చంద్రబాబు నాయుడు లేపుదాం, వీళ్ళిద్దరు చిక్కపోతే లోకేష్ చిక్కినాడంటే లేపేద్దాం అనే కాన్సెప్ట్లో రాజకీయాలు ఉన్నాయి. కాబట్టి ముగ్గురు కూడా జాగ్రత్తగా ఉండాలి. బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కార్తీక్.